గైస్, వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్ అండి. ఇలా ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. సో మళ్ళీ ఏదో మర్చిపోయానా ఏంటో, ఐ థింక్ మళ్ళీ పైకి వచ్చేనట్టే ఉన్నాను. సో అలా వెళ్తూ ఉన్నానండి. గల్లీ చూడండి, అక్కడ కొట్లు అన్నీ ఉన్నాయి, చాలా అన్నీ అవైలబిలిటీ దొరుకుతాయండి, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో రాలేదు, అదే బోరింగ్ చూడండి. స్కూల్ బస్సులు చూడండి, అక్కడ గేదెలు ఎలా ఉన్నాయో. సో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారండి, అంటే రిటర్న్ ఈవినింగ్ టైం కదా. సో ఆ రోజు అలా వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమొచ్చిందో చూద్దాం రండి. చపాతీ, రైస్ చూడండి, ఒకటే చపాతీస్ 4 ఉంటాయి, ముద్దపప్పు అండ్ కర్రీ ఏముందో చూద్దాం. ఏంటిది, మట్టికాడ అనుకుంటా, ఐ థింక్. సో అదేంటి, ఆ రోజు అయిపోయింది. సో నెక్స్ట్ డే రెడీ అయిపోయి ముందర పెట్టేసిపోతాను. సో వెదర్ కొంచెం వర్షం పడుతుందని. సో ఆగస్ట్ 15 కదా, మా ఆర్మీ అంకుల్ కదా, సో అలా డెకరేట్ చేసుకున్నారు. సో అదండి క్యారీ బ్యాగ్స్. సో మళ్ళీ నెక్స్ట్ డే క్యారీ బ్యాగ్స్ కూడా ఓపెన్ చేద్దాము. ముందు రోజు అయితే అదే మట్టికాడ కర్రీ, ఈరోజు ఏం కర్రీసో చూద్దాం. సో అన్నీ తీయలేకపోయాను, ఇలా నేను టైం ఉన్నప్పుడల్లా తీసానండి. సో చపాతీ ఈరోజు టిష్యూస్తో కప్పారండి ముందు రోజు. సో టిష్యూ అక్కడ పెట్టాను, తీసాను. సో ఎవరికి ఏమి ఇచ్చామని వాళ్ళు ఇనిషియల్ వేసుకుంటారు, ఏబి అని. క్యారీ బాక్స్కి ఎన్నో పంపిస్తుంటారు కదా, సో దాన్ని బట్టి వాళ్ళకి ఐడెంటిఫై ఉంటుంది. రొటీన్గా ముద్దపప్పు, దొండకాయ ఫ్రై, ఎస్ అలా జరిగిపోయింది చూడండి. ఫ్యాన్ వేసుకొని తినకుండా, ఫోన్ మాట్లాడుకుంటా, వర్క్ నేర్చుకుంటా, అయ్యో బాబోయ్, ఈ బాధ ఎవరికి రావద్దండి. సో అలా స్పెండ్ చేశాను. సో కెరీర్ కోసం, లైఫ్ కోసం, ఇండివిజువాలిటీ కోసం, మనకంటూ ఒకరి మీద డిపెండెన్సీ ఉండకుండా, లేడీస్ అయినా జెంట్స్ అయినా సో చాలా మోటివేషన్ ఉండాలి, చాలా ఇన్స్పిరేషన్ ఉండాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదండి, మన ఓన్కి కూడా ఉండాలి. ఎన్నో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్తూ ఉండాలని అదొకటే చెప్పగలను. ఎందుకంటే ఇలా ఎంత దూరం వెళ్ళి ఎందుకు అయితే కష్టం నాకు తెలుసు. సో వీడియో చూసే వాళ్ళకు అర్థమైతే ఆ బాధ తెలుస్తుంది, అర్థం అవ్వకపోయినా పర్లేదండి. ఎన్నో వస్తుంటే దాటుకొని వెళ్ళిపోండి, సింపుల్గా అదొకటే నేను చెప్తాను. సో అదండి, ఆ రోజు ఫుడ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ డే రెడీ అయిపోయాను, వెళ్ళిపోతున్నాను. గల్లీలు చూస్తారని తీస్తాను. సో హౌసెస్కి వెళ్ళి తీయాలనుకుంటాను, కానీ కొంచెం భయము, ఎవరైనా ఏమైనా ఏంటి వీడియోస్ తీస్తుంది అనుకుంటారని. సో అదండి, అలా టర్న్ అయిపోయి అలా రావాలి. సో మళ్ళీ నెక్స్ట్ డే కర్రీ. సో ఆ రోజు ఆలు మసాలా కర్రీ. సో అది అలా జరిగిపోయిందండి. సో వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తానండి. సో అలా ఆ రోజు గడిచిపోయింది. చలో బాయ్. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా ఉందో చూడండి. చలో బాయ్.